వెల్కమ్ టు ఎన్బీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఏపీ గవర్నర్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వెల్లడి. ప్రాణం విలువ బాగా తెలుసన్న సీఎం జగన్, ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశామని ప్రకటన. $2.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన. తెలంగాణలో ఆసుపత్రుల బాట పట్టిన మంత్రులు, కరోనా బాధితులకు కొండంత బాసటగా అమాత్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగిందన్నారు. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సెల్యూట్ చెప్పారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని అన్నారు. 21-22 enabling advanced planning for delivery of all schemes, thereby exhaustively covering all eligible beneficiaries. Education. My government envisions to develop global competencies among the youth through access quality education. My government has supported 44.5 lakh mothers under Jagananna Amabhodi to send their children to schools, and so far 13,022 crores is spent under this scheme. Through Jagananna Vidya Kanuka, my government has distributed teaching learning materials to 47 lakh students. Telugu English dictionary as a part of the students' kit is being provided to promote English fluency in the students. Under Jagananna Gurumudha, 36.88 lakh. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పాలన అందించామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణం విలువ బాగా తెలుసన్నారు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అని అంటే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే
ఆంధ్రప్రదేశ్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా 2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఏపీ బడ్జెట్లో సంక్షేమ పథకాలతో పాటు మహిళల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు 28,237 కోట్లు, కాపు సంక్షేమానికి 3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి 5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 359 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కు 17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కు 6,131 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. తీరినప్పుడు వ్యక్తులు మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నందునే విషయము అందరికీ తెలిసిందే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు చొప్పున, 1.5 సెంటు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చొప్పున 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 30,76,000 ఇళ్ల స్థల పట్టాలను మహిళా లబ్ధిదారులకు, ఐ రిపీట్ అధ్యక్ష, మహిళా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 19 ఫిబ్రవరి మధ్యకాలంలో గత ప్రభుత్వం పంపిణీ చేసి 4,63,698 ఇళ్ల పట్టాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అధ్యక్ష, నేను కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది అందరి మాదిరిగా. నేను చాలా మందిని అడిగినాను అన్నమాట, ఏమ్మా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో మీరు పుట్టింటి ఎవరన్నా ఇచ్చినారమ్మా అంటే చాలా మంది పుట్టింట్లో కూడా ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ పట్టా ఇచ్చేటప్పటికి 5 లక్షల రూపాయల ఆస్తి ఒకటే రోజు పేపర్ ద్వారా వచ్చిన విషయం ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చాలా మందిని అడిగినాను, పుట్టింటి నుంచి ఆస్తి ఇంత వచ్చిందమ్మంటే మాకు ఇప్పుడు ఇవ్వలేదు సార్. 28,70,000 లబ్ధిలో 2 దశల్లో 50,940 కోట్ల ప్రాజెక్టు విలువ కలిగిన 28,30,000 ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వటమే కాక ఉపాధి అవకాశాలను. మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమ రాజ్యంలో 2021-22 ఏడాదికి వివిధ పథకాల కోసం 31,256.36 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ బడ్జెట్ను కేటాయించినట్లు ఆయన వివరించారు. విద్యుత్ సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ పంప్సెట్లు ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో 75,687 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు విడుదల చేశాం. 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నాం. ఇందులో 99.49% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 34 ఫీడర్లు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి గాను 1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీర్ఘకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6,100 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం జారీ చేశాం. మా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం 24/7 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి వ్యవసాయ ఫీడర్లను వేరు చేసే కార్యక్రమం ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది. మా ప్రభుత్వం డిస్కం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అభివృద్ధికి నిర్వచనం చెప్పారు ముఖ్యమంత్రి జగన్. విద్యా వ్యవస్థలో తాము సమూలమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అద్దం పడుతుందన్నారు సీఎం జగన్. 4 బిల్డింగ్లు కనపడితే అదే అభివృద్ధి అంటారు. కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే, అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు అధ్యక్ష ఎదిగిన తర్వాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా చేశామని సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష,
శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులైతేనేమి, సిబిఎస్ఈ అయితేనేమి, నాడు నేడు అయితే అని అధ్యక్ష, గోరుముద్ద అయితేనేమి అధ్యక్ష, ఇలా అనేక. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. కోవిడ్ బాధితులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో సరిపడా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు ఇంటికి ఒక్కరే బయటికి వచ్చి తీసుకెళ్లాలని అన్నారు. వ్యాక్సిన్ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. రోజుకోసారి పోయి చూసి మాట్లాడి చెప్తున్నా చూసొస్తా. నువ్వు తినిపిస్తే మరి నీకు ఇబ్బంది కదా. లోపల ఇస్తలేరా భోజనం? చేతికి మిషన్ పెట్టుకున్నారు. డాక్టర్ వస్తుందా? ఎన్నిసార్లు వస్తుంది? స్టాఫ్ నర్స్ వస్తుందా? లేదండి. అంటే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా. ఆపత్కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కోవిడ్ బారిన పడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానాలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. వైద్యుల సేవలను కీర్తిస్తూ వారికి చేతులు ఎత్తి మొక్కారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన పని లేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఓకే సార్, చెప్పండి. ముఖ్యమంత్రి గారి చొరవ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి వైద్య రంగం వాళ్ళు, ఆరోగ్య కార్యకర్తలు కానీ, వైద్యులు కానీ సర్వేలో విచారమైనటువంటి సిస్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి వైద్యం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కోవిడ్ కేంద్రాలను పరిశీలించారు ఎంపీ రెడ్డప్ప. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు తగినంత పడగలు ఉన్నా ఆక్సిజన్ కొరత ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎంపీ రెడ్డప్ప చర్చించారు. వారం రోజుల్లో కుప్పం ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా మురుగేష్, పార్టీ ముఖ్య నాయకులు బాబు, మురళి, మోహన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నేను మన పెద్దిరెడ్డి రామచంద్ర మినిస్టర్ గారికి తెలియజేసి వారి తరఫున కుప్పానికి కొన్ని సౌకర్యాలు తప్పకుండా చేయిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది బీదవారు కాబట్టి మీ అందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకుండా పోతే అటు మదనపల్లికి పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా మధ్యలో చనిపోతున్నారు. ఇప్పుడు వస్తే కోవిడ్ చాలా భయంకరంగా ఉంది. 4-5 రోజుల్లో చనిపోతున్నారు ఆక్సిజన్ లేక. కాబట్టి వీటన్నిటిని మనం అధిగమించాలంటే కలెక్టర్తో మాట్లాడే రోజు లేదు, చెప్పాలి మాకు ఇంత అవసరం ఉండాలి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్లో ఉచిత అంబులెన్స్ సర్వీసును స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకట్ గౌడ్ ప్రారంభించారు. డివిజన్లోని డాక్టర్ పవన్, అల్విన్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ సహకారంతో డివిజన్లోని ప్రజలకు ప్రీ అంబులెన్స్ ను సౌకర్యం ఏర్పాటు చేసినట్లు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్,
వార్డు మెంబర్ కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతం ఆల్విల్ కాలనీ ప్రజలకు సేవ చేయాలి అనే సేవాభావంతో ఈ కాలనీ ప్రజలందరికీ కూడా అప్ అండ్ డౌన్ ఫ్రీ ఫెసిలిటీతో అంబులెన్స్ని అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఏ అవసరం ఉన్నా కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ 5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలును ట్యాంకర్లు తదితరులకు వినియోగించాలని కోరిన కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ కి అందజేశారు. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీఈఓ కుక్యూన్ షిమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్ కార్పొరేషన్ అఫైర్స్ హెడ్ జూడ్లీ తదితరులు పాల్గొన్నారు. ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి పత్రం సమర్పించారు. కృష్ణాపట్నంకు చెందిన బోనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోందని తెలిపారు. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. గతంలో ఆయన తల్లి కూడా మందులు ఇచ్చేవారని, ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో సేవలు అందిస్తున్నారన్నారు. కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటివరకు 70,000 మందికి ఇచ్చారని, ఏ ఒక్కరికి కూడా నెగిటివ్ రిపోర్ట్ రాలేదన్నారు. ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీని అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. హైదరాబాద్ లో చేప మందు ఇస్తున్నారు. నెల్లూరు మూలాపేటలో రోజు దండ వేస్తారు. మా అల్లీపురం మేకలవారి తోటలో వేపాకు మండ వేస్తారు. ఎవరి నమ్మకం వారిది. ఈ రోజు రెమ్డెసివిర్ వంటి ఎన్నో మందులు వాడినా ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు దారపోసినా ప్రాణాలు పోతున్నాయి. ఐసీయూలో పోతే ఎంతమంది బయటకు వస్తారో తెలియని పరిస్థితి అని తెలిపారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు తయారీలో ఉపయోగిస్తున్నవి తిప్పతీగ, తాటిబెల్లం, పట్ట, తేనె, లవంగాలు, వేపాకు, మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, నేల ఉసిరి, కొండపల్లికాయలు, జాజికాయకాయలు తదితరులు అన్నారు. వీటిలో హానికరమైనవి ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ₹1 తీసుకోకుండా ఇస్తున్న మందుతో నష్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. రెమిడిసివిర్ వాడి ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు. ఐసీయూకి పోయి ఎంతమంది బయట వస్తున్నారు. ఇది దీనివల్ల ఏం వాడుతున్నారు? తిప్పతీగ, అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండపల్లేరు కాయలు, బుడబుడుస ఆకులు, పిప్పింటాకు, జాజికాయలు ఎట్సెట్రా. వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు, ₹1 తీసుకోవడం లేదు, దీనివల్ల నష్టమేమన్నా ఉందా? లేదు. ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పినవన్నీ కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా. దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేరు, అక్కడ బెడ్స్ లేవు, బయట ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని కొనసాగించేదానికి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 1,000 మంది క్యూలో నిలబడినప్పుడు ఆ కోవిడ్ నార్మ్స్ వైలేషన్ ఉంటే మీరు అక్కడ కొంతమందిని సిబ్బందిని పెట్టండి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చేయండి. దయచేసి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IMA, WHO, ICMR రోజుకొకటి చెప్తున్నారు. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత 6 నెలలకు కానీ వ్యాక్సినేషన్ వేసుకోకూడదు అంటారు. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 1 రోజులు అన్నారు, ఇప్పుడు 6 నెలలు అంటున్నారు. ప్లాస్మా ముందు వాడమన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. అనేక రకాల కన్ఫ్యూజన్ మీ ఆర్గనైజేషన్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఉచితంగా చేసేటప్పుడు దాన్ని ఎందుకు
అడ్డగించాలని అనేది ఒక మంచి మనసుతో గవర్నమెంట్ వెంటనే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళందరూ కార్యకర్తలు 30-40 మంది గ్రామస్తులు కలిసి తలా ₹4 వేసుకొని ఉచితంగా తయారు చేస్తున్నారు, ₹1 వసూలు చేయటంలా. దయచేసి ఇది ఒక సంచలనాత్మకమైన ఇది. ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటే నెల్లూరులో రోజుకి 70 మంది 100 మంది చనిపోతుంటే ఇక్కడ ఒక నీడ దొరికింది. బూర్గంపాడు మండలంలో కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పాల్వంచ అడిషనల్ ఎస్పీ ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో సీఐ మరియు బూర్గంపాడు ఎస్ఐ జితేందర్ మండలంలోని పలు ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలకు ప్రజల సహకారం అందించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని, లాక్డౌన్ పరిస్థితుల గురించి మైక్ పెట్టి ఆటో ద్వారా మండలంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై లాక్డౌన్ ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్క్ ధరించాలని, ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే మీ అవసరాల నిమిత్తం బయటకు రాగలరు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. షాపు యజమానులు తప్పనిసరిగా తమ షాపులను కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో టీకాల వృధాను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఆయన 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ 100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అన్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు తమ విధులు నిర్వర్తించడం సవాల్గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలన్నారు. ఈ భేటీలో ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు. इस सबसे बड़ी आपदा में हमारे पास जो संसाधन है उनका बेहतर से बेहतर उपयोग करके आपने इतनी बड़ी लहर का मुकाबला किया है. साथियों, आपसे बातचीत की शुरुआत में मैं आपको वो दिन याद दिलाना चाहता हूं जब आप इस सेवा में आने के लिए तैयारी कर रहे थे. आप याद करिए, जब आप सिविल सर्विसेज या अन्य परीक्षाओं के लिए जुटे थे तो आप अपने परिश्रम पर, अपने काम करने के तरीके पर सबसे ज्यादा विश्वास करते थे. आप जिस भी क्षेत्र में रहे हो वहां की छोटी छोटी बारीकी से परिचित होते हुए आप सोचते थे कि मैं इस दिक्कत को इस तरह दूर करूंगा. आपकी यह सोच आपकी सफलता की सीढ़ी भी बनी. आज परिस्थितियों ने आपको अपनी क्षमता. కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ విజయన్ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా విజయన్తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించిన కేకే శైలజకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్కు ఆరోగ్య శాఖ కేటాయించారు. పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ కు పబ్లిక్ అండ్ టూరిజం శాఖను అప్పగించారు. కేబినెట్ లో చేరిన వారంతా అందరూ కొత్తవారే. ఈ సందర్భంగా సీఎం విజయన్తో పాటు మంత్రులు, గవర్నర్, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും
മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ విద్వేషమో కూడాదే ఎల్లాదర మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో కొందరు పోలీసులు సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కారణంతో ఒక మహిళను ఆమె కూతురి ముందే నడి రోడ్డుపై పడేసి ఆమె జుట్టును లాగుతూ కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు కొనుక్కుని వెళ్లడానికి బయటకు వెళ్లింది. ఆమె మాస్క్ ధరించకపోవడాన్ని చూసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి వాహనం ఎక్కాలని చెప్పారు. ఆమె ఎక్కకపోవడంతో ఓ లేడీ పోలీస్ దాడి చేసింది. తన తల్లిని కొట్టొద్దని ఆమె కూతురు వేడుకుంటున్నప్పటికీ పోలీసులు ఆ యువతిని పక్కకు లాగి పడేశారు. మాస్క్ పెట్టుకుని మహిళను వాహనంలో ఎక్కాలంటూ నడి రోడ్డుపై కొట్టారు. ఆమె ఎంతకీ ఎక్కకపోవడంతో ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై పడేసి లేడీ పోలీస్ కొట్టింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. కోవిడ్ లక్షణాలున్న వారంతా ఇక ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చు. కరోనా నిర్ధారణకు ఇంట్లో చేసుకునే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ కోవిసెల్ఫ్ను ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కోవిడ్ లక్షణాలున్న వ్యక్తులు స్వయంగా కిట్ను వినియోగించి ముక్కు ద్వారా నమూనాలు సేకరించి పరీక్ష చేసుకోవచ్చు. ల్యాబ్లో పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తుల రోగ లక్షణాలు తెలుసుకునేందుకు కాంటాక్ట్ పరిచయాలు మాత్రమే హోమ్ టెస్ట్ కిట్ను వినియోగించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. యాంటీజెన్ కిట్ల ద్వారా పాజిటివ్గా తేలిన వారందరినీ పాజిటివ్గా పరిగణించవచ్చని, అయితే వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. యాంటీజెన్ టెస్టు ద్వారా నెగిటివ్గా తేలి లక్షణాలున్న వ్యక్తులందరూ వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టును చేయించుకోవాలని సూచించింది. యాంటీజెన్ టెస్టులో నెగిటివ్గా తేలి లక్షణాలున్న వారందరినీ కోవిడ్ అనుమానితులుగా భావించవచ్చని, వారంతా ఐసీఎంఆర్ ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ను పూణేలోని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థ ఈ కిట్ను తయారు చేసింది. ఈ కిట్ మరో వారంలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు ₹250 వరకు ఉంటుందని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఏపీ గవర్నర్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వెల్లడి. ప్రాణం విలువ బాగా తెలుసన్న సీఎం జగన్, ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశామని ప్రకటన. ₹2.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన. తెలంగాణలో ఆసుపత్రుల బాట పట్టిన మంత్రులు, కరోనా బాధితులకు కొండంత బాసటగా అమాత్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎన్పీ న్యూస్.